లోకాసువార్త 2వ అధ్యాయం 7వ వచనం. లోకాసువార్త 2వ అధ్యాయం 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కన్య అయిన మరియకు గాబ్రియల్ దూత ప్రత్యక్షమై, మరియా, నువ్వు దయాప్రాప్తురాలివి, నీకు శుభము, నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అవుతావు, నీలో నుంచి ఇశ్రాయేలుని సర్వజనులను రక్షించే రక్షకుడు పుట్టబోతున్నాడు, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు మీరు పెడతారు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మీకు తోడు అని అర్థము అని చెప్పాడు. చెప్పిన తర్వాత మరియా పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది. యోసేపుకు ఆ విషయం తెలిసింది. యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా విడనాడను ఉద్దేశించాడట. ఆమెను నలుగురిలో పెట్టి అవమానపరచకూడదు, అలాగే తను కూడా మరి నలుగురిలోకి వెళ్ళడానికి అవకాశం లేదు కనుక రహస్యంగా ఆమెను విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్దామని ఆలోచన చేస్తున్నప్పుడు తిరిగి దేవుని దూత ప్రత్యక్షమై యోసేపు చెప్పాడు, యోసేపు, నువ్వు మరియను చేర్చుకొనుటకు భయపడకు, ఆమె గర్భము దాల్చినది పరిశుద్ధాత్మ వలన కలిగినది కనుక ఆమెను చేర్చుకో అని చెప్పినప్పుడు యోసేపు మరియను చేర్చుకుని, మరి అప్పుడు హేరోదు తొలిచూలు మగపిల్లలందరినీ చంపేస్తున్నాడు, చంపమని ఆజ్ఞాపించాడని వార్త తెలుసుకుని ఇక్కడ సురక్షితం కాదని వారిద్దరూ కూడా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ నజరేతు అనేబడే ఊరిలో ఉన్నప్పుడు మరి ఆ గర్భం ఆ నెలలన్నీ కూడా నిండుతూ వస్తున్నప్పుడు మరి జనాభా లెక్కలు రాయించడం జరుగుతుందని చెప్పి ప్రజాసంఖ్య రాయిస్తున్నాడు కైసర్ అని చెప్పి తిరిగి నజరేతు నుంచి బెత్లెహేమునకు వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. బెత్లెహేం అనగా రొట్టెల ఇల్లు. బెత్లెహేం అనగా రొట్టె అంటే ఏంటి? వాక్యము. రొట్టె అంటే వాక్యం, వాక్యపు ఇల్లు. ఒక రకంగా చెప్పాలంటే బెత్లెహేము మందిరము. చెప్పండి, బెత్లెహేం అంటే మందిరము, వాక్యము నివసించే మందిరము అని మనం ఆత్మీయ అర్థాన్ని బెత్లెహేం అనే పదానికి మనం చెప్పచ్చు. వాక్యము నివసించు మందిరము, రొట్టెల ఇల్లు అని పాత నిబంధనలో రాయించబడి ఉంది. రొట్టె అనగా వాక్యము కృత నిబంధన ప్రకారం, ఇల్లు అనగా మందిరము. కాబట్టి వాక్యము నివసించు మందిరం. అక్కడికి వచ్చింది మరియా యోసేపు. రాగానే ఆమెకు నెలలు నిండిని మంచి చలికాలం. ఇంకా గర్భంలోంచి యేసు ప్రభు రావడానికి సిద్ధపడుతున్నాడు. ప్రసవం వేదన పడుతున్నప్పుడు ఒక స్థలము కొరకు, కాన్పు చేయడానికి ఒక స్థలము కావాలి కదా, ఆ స్థలము కొరకు మరియను ఒక గాడిద మీద ఎక్కించుకున్న. ఆ కాలంలో గాడిదలే వాహనాలుగా ఉంటున్నాయి కనుక చాలామంది అలాగా అభివర్ణించారు, బైబిల్లో రాయలేదు కానీ. ఆ స్థలం కొరకు యోసేపు మరియను తీసుకుని వెళ్తున్నప్పుడు ప్రతి సత్రమును చూస్తున్నాడు, ప్రతి ఇంటిని చూస్తున్నాడు. ఎవరు కూడా వీరిని చేర్చుకోవట్లేదు. వీరు ద్రోహము చేసినట్లుగా బెత్లెహేంలో ఉన్న ప్రజలందరూ భావిస్తున్నారు. పెళ్లి కాకుండానే మరియా కన్య అయిందే అనే విషయం అప్పటికే అందరికీ తెలిసింది. వీరిద్దరికీ పెళ్ళి అవ్వలేదు. వీరిద్దరూ చేసిన తప్పు ఇప్పుడు కాకపోతే రేపైనా వీళ్ళని చంపేస్తారు అనే ఉద్దేశంతో ఎవరు కూడా వారికి చోటు ఇవ్వలేదు. ఇక్కడ రాయించబడింది, సత్రంలో స్థలము లేనందున ఎక్కడికి తీసుకెళ్లారట? పశువుల. అప్పుడు ఇల్లుతో పాటుగానే
పశువులు ఉండడానికి కూడా ఆ ఇన్ అనేది, నివాసం అనేది చేస్తూ ఉండేవారు. వీరికి ఎక్కడా స్థలము లేక ఆ పశువుల తొట్టెలోనికి తీసుకెళ్ళి, ఆ పాకలోనికి తీసుకెళ్ళి, ఆ ప్రాంగణంలోకి తీసుకెళ్ళి, ఆ పశువుల తొట్టెలో, ఆ పశువులు ఉండే స్థలంలోనే యేసు ప్రభు మరి జన్మించగా ఆ శిశువును తీసుకెళ్ళి ఆ పశువుల తొట్టెలో పరుండబెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి? క్రైస్తవ ప్రపంచం, దేవుని బిడ్డలుగా మనం అందరం అంతే. ఇందాక పాట పాడినట్టుగా ఈ విశ్వమంతా ఆయనదే. ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ ఆయనదే. ప్రతి గ్రహమును, నక్షత్రమును, ప్రతి విధమైన జీవరాశిని సృష్టించింది ఆయనే. కానీ ఆయన జన్మించాలి అనుకున్నప్పుడు ఆయనకి ఏం లేదట. ఆయనకేం లేదు, స్థలం లేదు. స్థలము లేని పరిస్థితులలో ఆయన జన్మించాడు. దేని కొరకు? దేని కొరకు? నీకు నాకు స్థలము సిద్ధపరచడానికి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నీకు నాకు ఒక స్థిరమైన పౌరసత్వం ఇవ్వడానికి, ఆయన స్థలము లేని, స్థలము దొరకని ఆ మొరటి పరిస్థితుల్లో, ఆ మొరటి ప్రజల మధ్యలో, పాపాత్ములైన మనుష్యుల మధ్యలోకి జన్మించడానికి కడు దీనునిగా వచ్చేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు జననము ఈరోజు సర్వ మానవాళికి ఒక పండగ అయింది. కానీ నిజానికి ఆయన జననాన్ని మనం గుర్తిస్తే అంత సులువైన, ఆనందకరమైన, సంతోషకరమైన జననం కాదు యేసు ప్రభుది. ఈ లోకంలో అతి కష్టముగా, అతి క్లిష్టమైన పరిస్థితుల్లో ఎవరైనా పుట్టారు ఈ లోకంలో అంటే అది యేసు ప్రభు ఒక్కడే. ఎంత దీనాతి దీనము, ఎంత దీనాతి దీనము, ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయము, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. హల్లెలూయా. అంత దీనమైన జననాన్ని కలిగి ఉన్న మనుష్యులు ఈ భూమి మీద అది వరకు లేరు, మళ్ళీ పుట్టలేరు. ఎందుకనంటే ఆయన పుట్టడంతోనే త్యాగం చేసి పుట్టినవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మనమే సగటు మనుషులమే. మన ఇంట్లో ప్రసవం జరుగుతుందంటే ఒక మంచి హాస్పిటల్లో కాన్పు జరిగించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సులువుగా ఇళ్లల్లోనో ఎక్కడో పక్కన చేయాలని అనుకో, పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళాలి, ఇంకా డబ్బులు ఉంటే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. పిల్లడు జన్మిస్తున్నాడంటే గొప్ప సంతోషం, గొప్ప ఆనందం మన కుటుంబాల్లో ఉంటూ ఉంటుంది. అయితే దేవుని యొక్క మహిమలో, తండ్రి యొక్క మహిమలో ఆనందించే యేసు ప్రభు, పరలోకం మీద సర్వాధిపత్యము కలిగిన యేసు ప్రభు, ఈ సృష్టి ఆరంభము నుంచి త్రియేక దేవునిలో ఆయన భాగమై, వాక్య స్వరూపుడై, వాక్యమై ఆది నుంచి ఉన్న యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలోకి రావాలి, తన బిడ్డలను రక్షించాలి, త్యాగము చేసి వారిని పరలోకానికి తీసుకెళ్లాలని వచ్చినప్పుడు మాత్రం ఎప్పటి నుంచో మెస్సయ్య కొరకు కనిపెడుతున్న ఇశ్రాయేలు ప్రజలు, యూదులు ఆ మెస్సయ్య జన్మను గుర్తించలేక ఆయనకు స్థలం ఇవ్వలేదు సరికదా ఆయనను ఆ శిశువుగా ఉన్నప్పుడే చంపేయాలి అని చెప్పి యూదులు మరి సిద్ధపడ్డారు. ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత దారుణమైన జన్మం ఎందుకు రక్షకునికి అని అంటే నిన్ను నన్ను రక్షించడానికి. దేవునికి స్తోత్రం. నీకు నాకు స్థలం ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చాడు. అయితే ఆయన జననము నుంచే ఆయన యొక్క లైఫ్ స్టైల్, ఆయన యొక్క విధానం,
ఆయన జీవించే సంవత్సరాలన్నీ ఎలా గడపబోతున్నాడో ఆయన జననంలోనే ఒక గుర్తుని మనకి ఇచ్చేసాడు. మనం యేసుప్రభు యొక్క జన్మను, యేసుప్రభు యొక్క జీవితాన్ని పరిశీలన చేస్తే ఆయన పుట్టినప్పుడే కాదు, ఆయన చనిపోయే వరకు కూడా యేసుప్రభుకి ఈ భూమి మీద ఒక్క నివాసం కూడా లేదు. ఏం లేదు. యేసుప్రభు కంటూ ఇల్లు, మీరు ఇప్పుడు యెరూషలేము వెళ్ళి వెతికితే యేసుప్రభు వారి ఇల్లు ఎక్కడుందనంటే ఎవరు చూపించడానికి ఆస్కారం లేదు. మరియకి ఇల్లు ఉండొచ్చు, యోసేపుకి ఇల్లు ఉండొచ్చు, యేసుప్రభువుతో పుట్టిన సహోదరులకు, తర్వాత పుట్టిన సహోదరులకు, శిష్యులకు ఇల్లు ఉండొచ్చు. కానీ యేసుప్రభు చనిపోయే వరకు కూడా ఆయన 33.5 సంవత్సరాల్లో మనకు ఇళ్లను సిద్ధపరచడానికి వచ్చిన యేసుప్రభుకు మాత్రం ఒక్క ఇల్లు కూడా లేదు. మీరు వాక్యాన్ని పరిశీలన చేస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనంలో ఇలా రాయించాడు. చూడండి యేసుప్రభు పలికిన మాట. మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనం, 8:20. అందుకు యేసు, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభుకున్న ఫాలోయింగ్ చూసి, యేసు ప్రభుని వెంబడిస్తున్న ప్రజలను చూసి ఒకడు వచ్చి, ప్రభువా నిన్ను వెంబడిస్తానయ్యా, నీతో పాటు ఉంటానయ్యా అని అడిగితే యేసు ప్రభు వాడుతున్నాడు, అరే ఆకాశ పక్షులకు గోరెలు ఉన్నాయి, నక్కలకు గోరెలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడికి ఏం లేదట, ఎలాంటి స్థలం లేదట, తలవాల్చుకున్నటకు. అంటే పడుకోవడానికి కూడా ఆయనకు ఒక స్థలం లేకుండా ఆయన బ్రతికాడు 33.5 సంవత్సరాలు కూడా. ఎక్కడో చోటకి వెళ్ళడం, సువార్త ప్రకటించడం, ఏ చెట్టు కింద పడుకునేవాడు. ఎక్కడికి వెళ్ళడం, సువార్త ప్రకటించడం, ఏ వాడలోనో పడుకునేవాడు. అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడం, ఏ ఎడారిలోనో రాయ తలదిండుగా చేసుకుని పడుకునేవాడు. ఆయన పాదాలు చోట లేవు కదా, ఆయనకు ఒక ఇల్లు లేదు, ఆయనకి తల వాల్చుకున్నట్టు కూడా స్థలము లేదు. బ్రతికినన్ని సంవత్సరాలు శిలువ మీదే యేసు ప్రభు చేసింది త్యాగం అనుకుంటాం కాదు, యేసు ప్రభు పుట్టింది మొదలుకొని ఆయన బ్రతికినన్ని సంవత్సరాలు ప్రతి క్షణము యేసు ప్రభు నీ కొరకు నా కొరకు త్యాగం చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రతి క్షణం, ప్రతిరోజు నీ కొరకు నా కొరకు శ్రమను అనుభవించాడు. చిన్నప్పటి నుంచి కొంచెం డబ్బులు పుట్టి పెరిగిన వాడే ఒక కష్టతరమైన పరిస్థితుల్లోకి వెళ్ళాలంటే చాలా కష్టం. సర్వాన్ని సృష్టించి బంగారు పట్టణంలో నివసించే అభిషక్తుడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. అసలు ఆయనతో సరిపోల్చుకోవడానికి కూడా ఎవరు సరిపోరు. అంతటి మహిమా స్వరూపుడు, అంతటి తేజోమయుడు. ఆయన ముందు ఎప్పుడూ పరిశుద్ధులైన వారు స్తుతితోపం వేస్తూ ఉంటారు. గంభీరమైన జీవులు, ఆ 4 జీవులు, 24 పెద్దలు, కోట్ల కోట్ల దూత గలము ఆయనను ఆరాధిస్తూ ఉంటారు. అలాంటి ఒక ఉన్నతమైన, అలాంటి సర్వోన్నతమైన ప్రదేశం రాశారు. దాని గురించి దేవునికి స్తోత్రం. యేసు ప్రభు నివసించి వచ్చిన స్థలాన్ని గురించి వివరిస్తూ బైబిల్ గ్రంథంలో దొరికిన ఆనవాళ్ళు ఏంటి, భక్తులు ఎలా అభివర్ణించారంటే అది సర్వోన్నతమైన స్థలము. దేవునికి స్తోత్రం. అది ఉన్నతమైనది కూడా కాదు. అది ఎలాంటిది? ఉన్నతం అనే పదానికంటే చాలా కోట్ల రెట్లు ఎక్కువ. అందులోకి ఎవరు ప్రవేశించలేరు. కనీసం పరలోకంలో దూతలు కూడా అక్కడికి వెళ్ళలేదు. యేసు ప్రభు ఉండే ఆ మహిమలోనికి, ఆ ప్రసన్నతలోనికి దూతలు కూడా ప్రవేశించలేవు. అక్కడ నివసించే యేసయ్య నీ కొరకు, నా కొరకు ఆకాశ మహాకాశాలు దాటి 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 పశువుల తొట్టిలో పడ్డాడు. ఎంత దయనీయమైన పరిస్థితి. ఇదంతా దేని కొరకయ్యా యేసు ప్రభు చేసిందంటే, ఆయనకు స్థలము లేకుండా చూసుకుని భౌతికంగా ఎక్కడా కూడా మనకు ఒక స్థిరమైన నివాసము కలగజేయడానికి యేసు ప్రభు ఆ త్యాగాన్ని చేయడానికి వచ్చాడు. అదే క్రిస్మస్. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ప్రభు అంటున్నాడు చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. మొదటి నుంచి చదివండి. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. కొంచెం వైట్ తగ్గించు. వాల్యూమ్ బి సెంటర్లో ఉందా, కొంచెం అవతల ఉందా? వాల్యూమ్ బి వైట్ తగ్గించు, మైక్ది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకొని పోదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటాడు ప్రభు? నేను దేని కొరకు వచ్చింది తెలుసా? ఈ లోకంలో ఉన్న స్థలము కొరకు కాదు, ఈ లోకంలో ఇల్లు కట్టుకోవడానికి కాదు, ఇక్కడ నాకు ఉండడానికి నివాసం లేదు, అసలు నాకు పుట్టడానికి కూడా స్థలము దొరకలేదయా. అయితే మీకు నాకు ఒక స్థిరమైన నివాసం ఉన్నది, మీరు నేను కలిసి నివసించే స్థలం ఉంది. ఆ నేనుండు స్థలమునకు మిమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళడానికి వచ్చి నేను స్థలము లేని వాడిగా అయిపోయాను. కారణం, నాకు కావలసిన స్థలం ఏంటో తెలుసా? నాకు కావలసిన స్థలం ఏంటో తెలుసా? మీ హృదయమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను భౌతికంగా నివసించడానికి రాలేదు, కానీ దేవుడు నివసించే స్థలం ఏంటంట? ఏంటది? మన హృదయం. దేవునికి మహిమ కలుగును గాక. మన దేహమే దేవునికి ఆలయం. మన హృదయంలో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మన హృదయంలో గిలిలో కొలువవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మన హృదయాల్లో జన్మించాడు కనుకే ఈరోజు మనకి క్రిస్మస్ ఆనందం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట. అది ఒక సీజన్కి సంబంధించింది కాదు, డిసెంబర్ మాసానికి సంబంధించింది కాదు. ప్రతిరోజు మన క్రిస్మస్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు జననాన్ని, క్రీస్తు త్యాగాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి, ఒక వేడుకలా చేసుకోవడానికి ఈ క్రిస్మస్ అనే ఒక రోజుని మనం ఉపయోగించుకుంటున్నాం. అంతవరకే. ఆ ఒక్కరోజే కాదు మన క్రిస్మస్, మన జీవితాంతం మనకేంటి? ప్రతిరోజు క్రిస్మస్. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు అంటున్నాడు, నేను వెళ్తున్నాను, మీకు ఏం సిద్ధపరుస్తాను. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడా ఉన్నాడా? వెళ్ళిపోయాడా ఉన్నాడా? సిద్ధపరిచేసాడా? సిద్ధపరచలేదా? అయిపోయింది. ఇక్కడ ఇల్లు లేదని మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనకి ఎక్కడ ఇల్లు ఉంది? అక్కడ ఇల్లు ఉంది, అక్కడ పౌరసత్వం ఉంది, అక్కడ గొప్ప స్థలం ఉంది మనకి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ స్థలంలో మనల్ని కూడా ప్రభు తీసుకెళ్ళబోతున్నాడు. నీ పేరు మీద, నా పేరు మీద రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అక్కడ ప్రతి ఒక్కడికి ఒక ప్లాట్ ఉంది. అక్కడ ప్రతి ఒక్కడికి ఎలాంటి ఇల్లు కట్టాలో దేవుడు నిర్ణయించి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అక్కడ ఆ కన్స్ట్రక్షన్ ఎప్పుడైతే పూర్తయిందో యేసు ప్రభు వచ్చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ముందున్న వారికి చేయాలి, మనకు చేయాలి, మన తర్వాత ఒకవేళ దేవుడు అక్కడ ఆలస్యం అయితే వారి కోసం కూడా చేయాలి. అయితే ప్రభు ఆశ ఏంటంటే, ఈ లోకంలో నేను స్థలము లేకుండా ఇబ్బంది పడ్డాను, కానీ అది నాకు ఇబ్బంది కాదు. మీ జీవితంలో నాకు స్థలం లేకపోతే అదే నాకు ఇబ్బంది అంటున్నాడు. అది దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో ఆయన పుట్టడానికి స్థలం లేనందుకు ఆయన ఇబ్బంది పడలా. పశువుల తొట్టులో పుట్టాడు,
ఆ ప్రాంతానికే దేశపు జ్ఞానులు, రాజులు వచ్చి సాగిలపడ్డారు. దేవునికి స్తోత్రం. బంగారము, పోలము, సాంబ్రాన్ని తెచ్చి అర్పించి ఆయన్ని గణపరిచారు. అది ఇబ్బంది కాదు, ఆయన అది త్యాగం మాత్రమే. ఇబ్బందిగా ఆయన అనుకోలేదు, తీసుకోలేదు. ఆయన బ్రతుకున్న దినాల్లో తల వాల్చుకున్నట్టు కూడా ఆయనకు స్థలము లేదట. ఎక్కడ పడుకున్నాడో, ఎక్కడ తిన్నాడో, ఎక్కడ ఉన్నాడో కూడా ఒక ఆనవాళ్ళు లేదు యేసు ప్రభుకి. అలా వెళ్ళిపోతూ ఉండేవాడు అంతే, ప్రకటించుకుంటా. అది ఆయనకి ఇబ్బంది కాదు. కానీ నా జీవితాల్లో ఆయనకి స్థలము లేకపోతేనే ఆయనకి ఇబ్బంది. అది ఆయన ఎక్కువ బాధపడే విషయం. నీ జీవితంలో, నా జీవితంలో సమయం లేదనుకో, అది ఆయనకి ఇబ్బంది. నీ బ్రతుకులో, నా బ్రతుకులో దేవుని కొరకు ఒక సమయము, స్థలము, దేవుని కోసం ఉపయోగించవలసిన బలము, ఘనము, ధనము ఆయన కొరకు లేదనుకో, దానికి బాధపడతాడు ఆయన. ఎందుకు తెలుసా? నీ కొరకు నాకున్నవన్నీ పోగొట్టుకున్నాను, నేను నిన్నే కోరుకున్నాను. దేవునికి స్తోత్రం. నాకున్నవన్నీ నీవి, నీకున్నవన్నీ నావనుకున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. నీ బలమును, నీ సమయాన్ని, నీ కుటుంబంలో స్థలమును, నీ హృదయంలో స్థలమును యేసు ప్రభుకి ఇవ్వకపోతే దాని కొరకు ఆయన నిరంతరము చింతించే దేవుడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. కారణం, నీకు స్థలము సిద్ధపరచడానికి ఆయన స్థలము లేకుండా పుట్టాడు. ఆయన స్థలం నాకు నిన్ను తీసుకెళ్ళడానికి తల వాల్చుకున్నటకు ఒక చోటు కూడా లేకుండా ఈ లోకంలో తిరిగాడు. ఆయన పాదాలు కమిలిపోయి రాళ్ళల్లో, కొండల్లో, గొట్టల్లో తిరిగాడు. ఆయన జీవితం అంతా అంత సులభమైన జీవితం కాదు. యేసయ్య పాదాలు బంగారు పాదాలు, యేసయ్య పాదాలు బంగారు పాదాలు, ఎండల్లో ఎండాయ్యా అయ్యయ్యో, రాళ్ళల్లో నడిచాయ్యా, మండేటి ఎండల్లో కందిన పాదాలు, మండేటి ఎండల్లో కందిన పాదాలు, వర్షంలో తడిచాడయ్యా అయ్యయ్యో, నీకోసం చింతించాడు. హల్లెలూయా. ఆయన రాళ్ళల్లో నడిచాడు, ఎండల్లో ఎండాడు, వర్షంలో తడిచాడు. ఒక స్థలము కూడా లేనట్టుగా, పడుకోవడానికి కూడా వీలు లేనట్టుగా ఎంతగా ఆయనకి వీల్లేదంటే, మనం గమనిస్తే ఓడలో ప్రయాణం చేస్తుంటే ఓడ అమరాన్ని పడుకున్నాడట. ఓడ అమరం ఎక్కడ ఉంటుంది? అక్కడ ఎవరైనా పడుకుంటారా? ఓడ ఎలా ఉంది? పైన అమరం ఉంటుంది. అంటే ఓడలో కూడా ఆయనకి స్థలం లేదు పడుకోవడానికి. ఆయన అలిసిపోయి ఇంకా ఆయన శరీరం సొలసిపోయి ఓడ అమరం మీద పడుకుంటే పెద్ద తుఫాను వచ్చింది. ఆ నిద్ర కూడా సరిగ్గా లేదు. వెళ్ళి ప్రభువుని లేపేశారు. ప్రభు అన్నాడు, అవిశ్వాసులారా ఎంతకాలం మీతో ఉంటారు, గాలిని సముద్రాన్ని గద్దించగా. అది ఆగిపోయింది. ప్రభుకి నిద్ర లేదు. ఈ భూమి మీద బ్రతికినంత కాలం రాత్రులు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మధ్యాహ్నాలు పడుకుందామంటే ఎవరొకరు వచ్చేవారు. పేతురు వచ్చేవాడు, ఇగో మా బంధువుకి, ఆ కూతురికి బాలేదయ్యా, యాయిరింటికి పదనేవాడు. మార్త వచ్చేది, మా లాజరు చచ్చిపోయాడయ్యా, నువ్వు త్వరగా రా అనేది. కుష్ఠరోగులు వచ్చేవారు, అనారోగ్యంతో ఉన్నవారు వచ్చేవారు, వేస్ట్ వచ్చేది, అతను గుడ్డి బాగిలు కొట్టేది, అధికారం వచ్చేవాడు, నా ఇంటికి రానివాడు, శంకర్ వచ్చేవాడు, జక్కయ్య వచ్చేవాడు. అసలు ఆయనకి ఎక్కడ తీరుకుంది? నిద్ర లేదు, సరైన తిండి లేదు, తలవాల్చుకుంటే స్థలం లేదు. ఎలా బ్రతికాడు 33.5 సంవత్సరాలు అంటే అది మామూలు జీవితం కాదు.
ఏదో యేసుప్రభు సినిమాలు వేసి చూపించినట్టుగా నవ్వుతా హాయిగా తిరిగే జీవితం కాదు. రెస్ట్లెస్ లైఫ్ జీవించాడు దేవుడు. ఆయనకి నిద్ర లేదు, పగలు లేదు, రాత్రి లేదు, మధ్యాహ్నం లేదు, తిండి లేదు, పడుకోవడానికి స్థలం లేదు, ఆఖరికి దాహం వేస్తుందంటే నీళ్ళు కూడా ఇవ్వలేదు. అలాంటి భయంకరమైన ఒక కనీసమైన విశ్రాంతి లేని జీవితాన్ని నీ కొరకు నా కొరకు యేసుప్రభు అనుభవించాడు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటయ్యా? నీ జీవితంలో నువ్విచ్చే ఆ కొద్ది సమయం ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. నీ కుటుంబంలో ఆయన కొరకు ఇచ్చే ఆ కొద్ది స్థలమును కోరుకుంటున్నాడు. నీ హృదయంలో ఆయన కొరకు ఒక స్థలమును సిద్ధపరుచుకున్నాడు. దానిలోకి నువ్వు ఆయన రానివ్వాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రపంచంలో అనేక మంది ఉన్నారు. కొన్ని కోట్ల మంది హృదయాల్లో యేసుప్రభు ఇంకా జన్మించలేదు. యేసుప్రభు ఇంకా లేడు. వారి హృదయాల్లో జన్మించడానికి, వారి హృదయంలో స్థలము కొరకు ఆయన ఆశ్చర్యపడి చూస్తున్నాడు. దేవుని బిడలంగా వారి హృదయాల్లో క్రీస్తు జన్మించడానికి కారణం మనమే అవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎప్పుడు జరుగుతుంది అంటే మనకు స్థలము సిద్ధపరుస్తున్న యేసయ్యకు మనము స్థలం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఎంత స్థలం ఇవ్వగలుగుతావు నీ జీవితంలో? ఎంత సమయం ఇవ్వగలుగుతావు యేసు ప్రభు కొరకు? ఎంత ఆలోచించగలుగుతావు? ఎంత ఆయన కొరకు పని చేయగలుగుతావు? ఈరోజు మనం ధ్యానం చేయబోయే నెహెమ్యా మాట కూడా అదే. నేను చేసిన మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకో. నువ్వే మేలు చేస్తావు దేవునికి, దేవుని రాజ్యం కొరకు. ఆయనే కోరుకునే దేవుడు కాదు. నా బిడ్డ జీవితంలో నేనే ప్రధానంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నాకే తన జీవితంలో ప్రాధాన్యత ఉండాలి. తన హృదయంలో స్థలము నాదే ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అంతకు మించి యేసు ప్రభు ఏం కోరుకోట్లా. మన హృదయాల్లో స్థలం కోరుకుంటున్నాడు. మనం ఏం పెట్టాం? తీసుకెళ్ళి హృదయాల్లో ఏం పెట్టాం? చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక ఆఖరి మాట మనం చూసినట్లయితే, చిన్నపిల్లలారా, చదువు. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. ఈ మాటను ఇంగ్లీష్లో ఎలా రాశారంటే, కీప్ అవే ఫ్రమ్ ఎనీథింగ్ దట్ మైట్ టేక్ గాడ్స్ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్. అంటే దేవుడి నుంచి మిమ్మల్ని దూరం చేసే దేన్నైనా సరే మీ హృదయాల నుంచి తీసివేసుకోండి అని అర్థం. ఇక్కడేమంటున్నాడు తెలుగులో? చిన్నపిల్లారా, విగ్రహముల జోలికి. విగ్రహములు అంటే బయట చూసే దేవుళ్ళ విగ్రహాలు కాదు. దేవుని పెట్టారు. క్రైస్తవులు వారు కలిగి ఉండే విగ్రహాలు లోకంలో ఉండే దేవతల విగ్రహాలు కాదు. నీ జీవితంలో దేవుని కంటే ఎక్కువగా నువ్వేది ప్రేమించినా అది నీ హృదయంలో ఏమైపోద్ది? విగ్రహాలు ఉండే చోట యేసు ఉండడు. గమనించాలి. ఎవరి హృదయంలో అయితే విగ్రహం ఉంటుందో వారి హృదయంలో యేసు ప్రభు. కొంతమందికి డబ్బు విగ్రహం, పడుకున్నా లేచినా నిద్రించినా వారి హృదయంలో ఎప్పుడు ఏమేముంటుంది? లెక్కే. అది వాడికి విగ్రహం కనుక ఆ హృదయంలో ఎవరుండరు. ఇంకొకటికి బంగారం విగ్రహం, బంగారం కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి, బంగారం దాచుకోవాలి. ఆ బంగారం విగ్రహం ఉన్న హృదయంలో యేసు ప్రభు. కొంతమందికి తన భార్యే విగ్రహం. నా భార్య, నా భార్య, నా భార్య, నా భార్య. వాడి హృదయంలో దేవుడు. ఇవన్నీ దేవునికి దూరం చేస్తాయట. కొంతమందికి భర్తే విగ్రహం, కొంతమందికి పిల్లలే విగ్రహం. నేను అడిగినాను, ఒక వీడియో చూశాను, పేరు చెప్పను కానీ మీరు ఎవరు చూస్తున్నారో తెలియదు. ఒక ఆయన మన తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయిన దైవజనుడు యొక్క పుట్టినరోజు వేడుకలో మాట్లాడుతూ, అయ్యగారు అంటే ఎవరు అనుకున్నారు? అయ్యగారు దేవుడితో సమానం, మాకు అయ్యగారు దేవుడి కంటే ఎక్కువ అన్నాడు. ఎవరికంటే ఎక్కువ అంటే ఓరి దేశ
దేవుణ్ణి ప్రకటించడానికి అయ్యగారిని దేవుడు అనుకుంటే నువ్వు అయ్యగారిని ఏం చేస్తావు? దేవుడిని చేసేస్తే కాక దేవుడు లాంటి వాడు అని అనడం వరకు కొంతవరకు శోచనీయమైన, ఏదో ప్రేమతో భక్తితో దేవుని స్వరూపముగా దైవజనుడు ఉన్నాడు కాబట్టి అలా అన్నాడు అనుకోగలిగిన తర్వాత అన్నమాట కమ్ముదిన దేవుడు కంటే ఎక్కువ. ఇదేంటిది? ఇప్పుడు యేసు ప్రభుని పరిచయం చేసిన అయ్యగారు ఏమైపోయాడు? దేవుడి కంటే అయ్యో, దేవుడి కంటే ఎక్కువగా మనిషిని పాస్టర్ గారినే చూస్తే ఆ పాస్టర్ గారు ఏమైపోతాడు? ఎంత భయంకరమైన పరిస్థితి అది! ఎంత భయంకరమైన పరిస్థితి అది! నువ్వు దేవుడి కంటే ఎక్కువగా పాస్టర్ గారిని ప్రేమించినా మరేమైపోతారు? నీకు విగ్రహాలు అయిపోతారు. అప్పుడు నీ హృదయంలో ఎవరు ఉండరు? దేవుడు దైవజనుడిని ప్రేమించు, దైవజనులను ప్రేమించు, వారిని ఘనపరచు. మంచి విషయం, ఎందుకంటే నీ ముందున్న దైవజనుడిని ప్రేమించలేను నువ్వు, కనపడని దేవుణ్ణి ప్రేమించలేవు, దైవజనుడిని హెచ్చించలేను దేవుణ్ణి. అయితే దేవుని కంటే ఎక్కువగా తీసుకెళ్ళి పెట్టావా, పడిపోతావు, పాడైపోతావు. దేవుడు మన హృదయంలో స్థలం కోరుకుంటున్నాడు. మనమేమో మన హృదయాల్లో ఏం పెట్టేశాం? విగ్రహాలు తీసుకొచ్చి. ఈ లేఖనం చెప్తుంది, దేవుడికి నిన్ను దూరం చేసి ఏ విగ్రహాన్నైనా దానిని హృదయంలో నుంచి తీసివేసాయి. కీప్ అవే ఫ్రమ్ ఎనీథింగ్ అని రాశాడు ఇంగ్లీష్ బైబిల్లో. ఇదే మాట. అది ఏదైనా సరే ఒకవేళ దేవుడి నుంచి నిన్ను దూరం చేస్తుందా, నిర్దాక్షిణంగా దాన్ని నీ జీవితంలోంచి తీసేయాలి. ఇది నేను ప్రారంభం నుంచి చెప్తున్న మాట. అది మనిషి అయినా, అది బంధువైనా, అది అక్కైనా, అది చెల్లైనా, అది మేనమావైనా, తోటకూరగట్ట ఎవడైనా. ఒకవేళ దేవుడికి నీకు మధ్యలో వచ్చేసాడా, ఏం చేయాలి? ఇంకొక ఆప్షన్ లేదు. నువ్వు పరలోకం వెళ్ళాలి, ఇంకొక ఆప్షన్ లేదు దేవుడిని హృదయంలో నిలుపుకోవడానికి. ప్రభా ఒక్కసారి కదా ప్రభా, ఈ ఒక్కసారే కదా ప్రభా, నిన్ను కొంచెం అటు పక్కన పెట్టి ఆయన దగ్గరికి వెళ్తా, లేకపోతే బంధం తెగిపోతుందయ్యా నాకు. అంధకార బంధము నన్నావరించగా అంధుడనయ్యే సయ్యకు దూరమైతిని. అంధకార బంధం నన్నావరించగా అంధుడనయ్యే సయ్యకు దూరమైతిని. బంధము తెంచెను బ్రతికించెను నన్ను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ప్రేమ 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 ఎంత మధురము, యేసుని ప్రేమ ఎంత మధురము, నా యేసుని ప్రేమ. హల్లెలూయా. అంధకార బంధాలు అది ఏం చేస్తాయంటే దేవునికి మనలను దూరం చేసేస్తాయి. ప్రభా ఈ ఒక్కసారి నిన్ను పక్కన పెట్టి ఈ అంధకార బంధానికి కొంచెం ముడి పెడతానన్నావా దేవుడికి, ఆ బంధం తెగితేనే నువ్వు ప్రభు కొరకు నిలబడగలవు. దేవునికి మహిమ కలుగును గాక. బహుశా ఈ బోధ ఎక్కువ వినపట్లేదేమో, కానీ బైబిల్ చెప్తున్న బోధ ఇదే. బైబిల్ చెప్తున్న బోధన దైవజనం చెప్పకపోతే అది అవాస్తవం అవుతుంది, అది సరైనది కాదు. వాళ్ళు ఎలాంటి బోధలు చేస్తే ఈరోజు ప్రజలకు అది రుచించదు, కానీ ఇదే నిజం, ఇది నిజమని ఒకరోజు అందరూ తెలుసుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇదేంటంటే కొద్దిగా దేవుని కొరకు మావేని వదిలేయాలా, అన్నయ్యని వదిలేయాలా, తమ్ముని వదిలేయాలా, అందరిని వదిలేయాలా? సాక్షాత్ యేసు ప్రభువే. ఒకసారి ఆయన ప్రకటిస్తున్నప్పుడు శిష్యులు వచ్చి, పేతురు వచ్చి, అయ్యా బయట నీ తల్లి అయిన మరి సహోదరులు ఉన్నారు చూడంటే, ప్రభు అన్నాడు, ఎవరు నాకు తల్లి, ఎవరు నాకు సహోదరులు? ఇక్కడ కూర్చుని నా మాటలు శ్రద్ధగా వింటున్నారే, వీరే నా తల్లి, వీరే నా సహోదరుడు, వీరే నా సహోదరు అన్నాడు. దేవునికి స్తోత్రం. సాక్షాత్ ప్రభువే తెంచుకున్నాడు. నువ్వెంత నేనంత. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయ గృహము కొరకు
విశ్వాస గృహము కొరకు, సంఘములో ఐక్యత కొరకు, దేవునితో సహవాసం కొరకు నువ్వు ఏ బంధాన్ని తెచ్చుకున్నా అది నీకు మంచిదే కానీ అవమానం కాదు. అది నీకు సంతోషంగానే దేవుడు మారుస్తాడు కానీ దుఃఖముగా మార్చడు. అంధకార బంధాలు ఎన్నుంటే ఉపయోగం ఏముంది? చాలామంది బంధువుల ప్రేమ కొరకు ఆరాటపడి అక్కడికి వెళ్ళకపోతే ఫీల్ అవుతారేమో, ఎక్కడికి వెళ్ళకపోతే ఫీల్ అవుతారేమో, వాళ్ళకి వెళ్ళకపోతే ఆ బంధువులందరూ వీడి కష్టం వచ్చినట్టు రాబంధువులాగా మీద పడి రొక్కుతూ ఉంటారు. పెళ్ళికి వస్తారు, పబ్బానికి వస్తారు, తినిపోతారు, కానీ కష్టంగా నిలబడిన బంధువులు ఎవరైనా ఉన్నారా అని ఒకసారి ఆలోచించుకుని పరికించి చూడు. వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు, వేళ్ళ మీద. నిన్ను ఆనంద పెట్టిన బంధువులు ఎవరు, నిన్ను ఇబ్బంది పెట్టిన బంధువులు ఎవరు అనేది ఒకసారి నువ్వు చూస్తే బంధువులు ఎక్కువగా ఇబ్బంది పెడతారు తప్ప ఆనంద పెట్టరు. రకరకాల మాటలని పోతారు తప్ప నిన్ను ఆత్మీయంగా బలపరిచే ఒక్క మాట కూడా వారి నోట్లో నుంచి రాదు, అన్లెస్ ఒకవేళ వారు దేవుని వెడలైతే తప్ప. అంధకార బంధాలను నువ్వు తెంచుకోకపోతే, అంటే ప్రతి బంధాన్ని తెంచేసుకో అని చెప్పట్లా, దేవుడి నుంచి నీకు నువ్వు దూరంగా చేసే ప్రతి బంధం ఇది నోట్ చేసుకోవాలి. నేను దేవుని దగ్గర కొద్ది చుట్టాలందరినీ కట్ చేయాలండి అలా చెప్పట్లా. ఒకవేళ ఆ చుట్టాలు కనుక దేవుడికి నిన్ను దూరం చేస్తుంటే వాడిని మాత్రం ఏం చేయాలి? అందులో తిరుగులేదు. అందులో లోకం నిన్ను వ్యతిరేకించవచ్చు, లోకాన్ని 4 మాట్లాడచ్చు, క్రైస్తవులే తిట్టవచ్చు, దేవుని బిడ్డలే తిట్టవచ్చు, కానీ దేవుడు దాన్ని మెచ్చుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కంటే ఏది ఎక్కువ కాదు, దేవుని కంటే ఎక్కువ ఎవరు ఉండడానికి వీలు లేదు మన జీవితంలో. దేవునికి స్తోత్రం. అతడు తినినను, తాగినను, పడుకొనినను, నిద్రించినను, లేచినను దేవుని మహిమ కొరకే బ్రతుకుచున్నాడు అనే ట్యాగ్ మన మీద ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా జీవితం దేవుని కొరకు, నా బ్రతుకు దేవుని కొరకు, నా రోజంతా ఆయన కొరకు, నా సంపాదన ఆయన కొరకు, నా ఆరోగ్యం ఆయన కొరకు, నాకున్న ఐశ్వర్యం ఆయన కొరకు, నా బలం ఆయన కొరకు, నా బిడ్డలు ఆయన కొరకు, నా భార్య ఆయన కొరకు, నా భర్త ఆయన కొరకు. యెహోషువ అన్నట్టుగా మీరు ఎలాగైనా పోండి, నేను నా ఇంటి వారును యెహోవాను, మేము మా సమస్తం దేవుని కొరకు అని చెప్పగలిగే దేవుని బిడ్డలు లేవాలి. దేవునికి స్తోత్రం. కేవలం ఆదివారమే దేవుని కొరకు నిలబడ్డం కాదు, కేవలం క్రిస్మస్లు వచ్చినప్పుడే, పండగలు వచ్చినప్పుడే దేవుని కోసం నిలబడ్డం కాదు. ప్రతి క్షణం, ప్రతి దినం నీ బ్రతుకు దేవుని కొరకే ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడి నుంచి నేను ఏ వ్యాపకం వేరు చేసినా, ఏ వ్యాపారం వేరు చేసినా, ఏ బంధుత్వం వేరు చేసినా, ఏ ఫంక్షన్ వేరు చేసినా అది నీ జీవితంలో ఉండడానికి వీలు లేదు. దేవుని కొరకు నిలబడి చూడు, దేవుడు ఏం చేస్తాడో నువ్వు ఊహించలేవు. దేవునికి స్తోత్రం. అటు ఇటుగా అరకొరగా ఉంటేనే కొన్ని కార్యాలు నీ జీవితంలో అవుతున్నాయని నువ్వు నమ్మితే, దేవుని కోసం నిలబడితే అన్నిటిని త్యజించిన బ్రతుకు దేవుడికి అని సంపూర్ణంగా నువ్వు ఆయనకి లొంగిపోతే నీ ద్వారా జరిగే కార్యాలన్నీ కాదు, దేవునికి మహిమ కలుగును కాక. నువ్వు దైవజనుడు అవ్వకపోవచ్చు, నువ్వు విశ్వాసవి అవ్వచ్చు, నీ ద్వారా కూడా తరములకు నిరీక్షణాధారమైన కొన్ని గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయనకు స్థలం లేదు ఈ లోకంలో, కానీ నీకు స్థలం ఇవ్వడానికి ఆయన ప్రయాసపడ్డాడు. నీకు స్థలము సిద్ధపరుస్తున్నాడు కనుక ఆయనకు నీ హృదయంలో స్థలం ఇవి. దేవునికి స్తోత్రం. నీ సమయంలో ఆయనకు స్థలం ఇవి, నీ బలములో ఆయనకు స్థలం ఇవి, నీ ధనములో ఆయనకు స్థలం ఇవి, నీ కుటుంబంలో ఆయనకు స్థలం ఇవి. ఆయన స్థలమునకు నిన్ను తీసుకెళ్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి అట్టి కృప మనకు ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. తిరిగి మన ధ్యానాలకు వచ్చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని నెహెమ్యా గ్రంథ ధ్యానం